హాయ్ అందరికీ. సరదాగా పుట్టింటికి వెళ్ళి తిరిగి వస్తున్న సరోజ బస్సు దిగి ఆపసోపాలు పడుతూ ఒక చేతిలో సూట్ కేసు, మరొక చేతిలో లగేజ్ బ్యాగు, భుజానికి హ్యాండ్ బ్యాగు తగిలించుకుని నడవలేక నడుచుకుంటూ ఇంటి దారి పట్టింది. సరోజ ఇంటిని భర్తని వదిలి వెళ్ళి అప్పుడే దగ్గర వారం రోజులు కావస్తోంది. ఇల్లు ఎలా ఉందో, ఈ మనిషి శుభ్రం చేస్తున్నాడో లేదో, అలాగే వదిలేస్తున్నాడు అనుకుంటూ గుమ్మంలోకి అడుగుపెట్టిన సరోజ ఎదురుగా కనపడుతున్న దృశ్యాన్ని చూసి తను లేనప్పుడు భర్త చేసిన పనికి కోపంతో పూనకం వచ్చిన దానిలా ఊగిపోతూ, ఏంటండి ఇది, నేను ఇంట్లో లేని సమయం చూసి ఇంతకు తెగిస్తారా? మీకు అసలు బుద్ధుందా? ఎవరిని అడిగి ఈ సాల్తీని తెచ్చి ఇంట్లో పెట్టారు అంటూ తను మోసుకొచ్చిన సామాన్లు కోపంగా అటు ఇటు విసిరుకొట్టి కయ్యమంటూ భర్తను ఒక దులుపు దులిపేసింది సరోజ. భార్య మాటలు వింటూ మారు మాట్లాడకుండా అలా నిలిచుండిపోయాడు శేఖరం. ఎప్పట్లాగానే సరోజ శేఖరం దంపతులకు పెళ్ళై ఇప్పటికీ 40 సంవత్సరాలు పూర్తయింది. తన వారందరినీ వదిలేసి నిండు నూరేళ్ల జీవితం పంచుకోవడానికి తనని నమ్మి తన చెయ్యి పట్టుకుని వచ్చిన భార్యను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా పువ్వుల్లో పెట్టి సుఖంగా సంతోషంగా చూసుకోవాలని పెళ్ళైన దగ్గర నుంచి పెళ్ళం ప్రతి కోరికను తీర్చుతూ ఆమె మాట తూచా తప్పకుండా పాటించడమే ఇప్పుడు శేఖరాన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. ఆమె చెప్పిన పని చేయకుండా కాదని తన అభిప్రాయం చెప్పాడా? ఇక అంతే, ఇల్లు పీకి పందిరేసి గోలగోల చేసి పెద్ద రాద్ధాంతం చేసేస్తుంది సరోజ. శేఖరానికి అంతా తెలుసు. ఇప్పుడు తను చేసిన పని భార్యకు ఎంత మాత్రమూ నచ్చదని కూడా తెలిసినా ఏదేమైనా సరే, ఏదైతే అది అయ్యిందని అన్నింటికీ తెగించి ఈ నిర్ణయం తీసుకున్నాడు శేఖరం. తను చిన్నప్పుడే తండ్రి అనారోగ్యంతో తల్లిని తనను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయినప్పుడు తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక దిక్కుతోచిన స్థితిలో ఉన్నప్పుడు అమ్మే తన కష్టంతో తన ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా నిరంతరం ఉన్న ఒక్కగానొక్క కొడుకు కోసం కష్టపడింది. ఊరు జనాలతో మంచిగా ఉంటూ తన కష్టంతో కొడుకును పెంచి పెద్ద చేసింది. తల్లి కష్టం తెలిసిన వాడైన శేఖరం కూడా చిన్నప్పటి నుంచి బాగా చదువుకుని పట్నంలో మంచి ఉద్యోగం సంపాదించాడు. ప్రయోజకుడైన కొడుక్కి సంబంధం చూసి పెళ్లి జరిపించింది అతని తల్లి. మొదట్లో పని ఒత్తిడితోనూ, పెళ్లి తర్వాత భార్య మీద ఇష్టంతోనూ తల్లిని పక్కన పెట్టిన శేఖరం ఆ తర్వాత భార్యకు తన తల్లి అంటే పడదని తెలిసి తల్లిని పూర్తిగా దూరం పెట్టాడు. తను కన్న తన 2 కొడుకులకు పెళ్లిళ్ళు చేసి తన బాధ్యతలు తీర్చుకున్నాడు శేఖరం. పెళ్ళైన తర్వాత విడిగా వాళ్ళ బ్రతుకులేవో వాళ్ళు బ్రతుకుతున్నారు శేఖరం పిల్లలు. భార్య ఊరు వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఉన్న శేఖరానికి అదే పనిగా తల్లి అతని కళ్ళ ముందు మెదిలింది. బాధ్యతలన్నీ తీరిపోయాయి అనుకుంటున్న శేఖరం ఇంకా తనకి మిగిలి ఉన్న అతి ముఖ్యమైన బాధ్యత గుర్తుకు వచ్చింది. సరోజ ఎలాగో ఊర్లో లేదు. అమ్మను చూసి చాలా రోజులైంది, ఒక్కసారి వెళ్ళి చూసొద్దాం అని వెళ్ళిన శేఖరానికి అక్కడ చీకటి గదిలో ఓపిక లేక ఒక మూలన ఉన్న మంచంలో ముక్కుతూ మూలుగుతూ ఉన్న తల్లిని చూసేసరికి అతని గుండె చెరువైపోయింది. తల్లి తనకు దూరంగా ఉన్న సుఖంగా మనశ్శాంతిగా ఉంటుంది అనుకున్నాడు ఇప్పటి వరకు శేఖరం. ఎప్పుడైతే తల్లిని అలాంటి దీన స్థితిలో చూశాడో వెంటనే ఆమెను దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అన్నాడు. డాక్టర్లు మాత్రం ఆమెను పరీక్షించి పరిస్థితి చెయ్యి దాటిపోయిందని, ఇక మీదట రోజుల్లోనే ఆమె ఆయుష్ అని తేల్చి చెప్పేశారు. కొన్ని గంటలు ట్రీట్మెంట్ తర్వాత హాస్పిటల్లో కళ్ళు తెరిచిన ఆ తల్లి ఎదురుగా ఉన్న తన కొడుకును చూసుకుని ఎంత తృప్తి పడిందో, ఎంత ఆనందపడిందో గమనించిన శేఖరం ఏదేమైనా సరే ఇక మీదట తన తల్లి చివరి రోజుల్లో ఆమెను తన దగ్గరే పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుని ఆమెకు ఆనందాన్ని ఇవ్వాలని నిర్ణయించుకుని తల్లిని వెంట పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు. శేఖరానికి తెలుసు తను చేస్తున్న పనికి పర్యవసానం ఎలా ఉండబోతుందో, కానీ అన్నింటికీ తెగించే తను ఈ నిర్ణయం తీసుకున్నాడు. నేను ఇలా గొంతు కోసిన మేకలా అరుస్తుంటే ఏం మాట్లాడరేంటండి, నోట్లో ముద్ద పెట్టుకున్నట్టు అలా నిలబడి చూస్తున్నారు అంటూ మళ్ళీ మొదలుపెట్టింది సరోజ. నా మాట అంటే మీకు లెక్క లేదన్నమాట, నేనంటే ప్రేమ లేదన్నమాట, మీకెన్ని గుండెలుంటే ఆవిడ్ని తెచ్చి నా ఇంట్లో పెడతారు అంటూ విరుచుకుపడుతున్న సరోజ మాటల ప్రవాహానికి అడ్డుపడుతూ, ఆ మాత్రానికి ఎన్ని గుండెలు కావాలి, నాకున్నది ఒక్కటే గుండె, ఆ గుండె ధైర్యంతోనే నేను ఈ పని చేశాను, నీ మీద ప్రేమ ఉండబట్టే మన పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు
నిన్ను కంటికి రెప్పలా జాగ్రత్తగా బాధ పెట్టకుండా చూసుకోవాలని నువ్వు చెప్పిన ప్రతి పని చేశాను. నీ మాటకు ఎదురు చెప్పలేదు. నీ వెనుక గంగిరెద్దులా తలాడిస్తూ తిరిగాను. అది చూసిన వాళ్ళు నన్ను భార్యా విధేయుడని కొందరు, పెళ్లంచాటు మగుడని మరికొందరు అంటున్నా ఆ మాటలు నా చెవిన పడినా అవేమీ పట్టించుకోకుండా రోజులు గడిపేశాను. నిన్ను కట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నీకు కట్టు బానిసనయ్యాను. అన్నట్టు ఇంకో మాట, ఇది నీ ఇల్లు మాత్రమే కాదు, నా తల్లిది కూడా. నేను బ్రతికి ఉన్నంత వరకు నా భుజాలపై నీ బాధ్యత ఎంతైతే ఉంటుందో నా తల్లి బాధ్యత కూడా అంతే ఉంటుంది. నేను నెరవేర్చాల్సిన బాధ్యత గురించి నీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇన్ని సంవత్సరాలు నిన్ను ఇబ్బంది పెట్టకూడదని నేను నా తల్లిని దూరం పెట్టాను. నా జీతంలోని ప్రతి పైసా నీకు లెక్క చెప్పాలి కాబట్టే నా తల్లి అవసరానికి ఒక్క రూపాయి కూడా పంపించలేకపోయాను అని శేఖరం అనే లోపే, ఓహో అయితే మీ బాధ్యత మీకు ఇప్పుడు తెలిసొచ్చిందన్నమాట అంటూ కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది సరోజ. తన తల్లిని సరోజ పట్టించుకోదు అని తెలిసిన శేఖరం తల్లిని 24 గంటలు కనిపెట్టుకుని ఉండే విధంగా ఒక నర్సును పెట్టుకున్నాడు. తను కూడా దగ్గరే ఉండి తల్లి ఆలన పాలన చూసుకుంటున్నాడు. భర్త చేస్తున్న పని సరోజకి ఎంత మాత్రం నచ్చడం లేదు. అతి కష్టం మీద 2 రోజులు ఆ ఇంట్లో గడిపిన సరోజ, అబ్బబ్బా ఈ మందుల వాసనలు, ఫినాయిల్ కంపులు, ఆవిడ దగ్గులు ఇవన్నీ భరించడం నా వల్ల కాదు బాబు, అవన్నీ ఎక్కడైనా విడిగా పెట్టండి అన్న భార్య మాటలు విన్న శేఖరం, పెడదాం అలాగే పెడదాం. మన పక్కన ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఖాళీగా ఉంది, అందులో పెడదాం. కానీ నేను పెట్టేది మా అమ్మని కాదు, నిన్ను అంటూ విసురుగా లోపలికి వెళ్ళిన భర్త వైపే ఆశ్చర్యంగా గుడ్లురిమి చూస్తూ, అమ్మో నా మొగుడేనా ఇలా నన్ను ఎదిరించి మాట్లాడుతుంది? ఇంతకాలం నేను నా పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరించి ఈ మనిషిని నా అదుపులో పెట్టేదాన్ని. కానీ ఇక ఇప్పుడు నా మాట వినేట్టు లేడే. తెగేదాకా లాగితే నా జీవితమే రోడ్డును పడేట్టుంది. బంగారం లాంటి మొగుడిని, ఇంటిని, కాపురాన్ని వదులుకొని నేనెక్కడికి పోతాను? ఆ ముసలిది మాత్రం ఇంకెన్నాళ్ళుంటుందిలే, రేపో మాపో గుట్టుక్కుమంటుంది అని తనలో తనే అనుకుంది సరోజ. ఇంతలో ఫోన్ మోగేసరికి ఫోన్ ఎత్తి హలో అన్న సరోజకి అటువైపు నుంచి కోడల గొంతు, మాట నీరసంగా వస్తుందేంటత్తయ్యా అని. మరేనమ్మా, ఈ మధ్య మా అత్తగారికి ఒంట్లో బాగోవడం లేదని ఆవిడ్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. పాపం వాళ్ళ అమ్మకి అన్నీ మీ మావగారే దగ్గరుండి చూసుకుంటున్నారు, సేవలన్నీ చేస్తున్నారు. అలాంటి కొడుకు దొరకడం ఎంత అదృష్టమో కదూ. మా అత్తగారు ఆ విషయంలో మాత్రం పెట్టి పుట్టిందమ్మా అంటూ ఉన్నవి లేనివి కల్పించి చెబుతున్న భార్య మాటలు చెవిన పడిన శేఖరం నిట్టూర్చాడు. కన్నవారిని చూసుకోకపోవడం అనేది కేవలం కొడుకుల తప్పే. వాళ్లే తమ భార్యలకు నయ్యానో భయానో నచ్చ చెప్పుకుని తల్లిని భార్యను 2 కళ్ళలాగా చూసుకుంటే ఏ కుటుంబంలోనూ ఏ సమస్యలు ఉండవేమో. నేను ఇప్పుడు ధైర్యంతో తీసుకున్న ఈ నిర్ణయం ఇంకొంచెం ముందుగా తీసుకునుంటే ఈరోజు నా తల్లికి ఇంత దుస్థితి వచ్చేది కాదేమో. ఆమె తన చివరి రోజులను ఇంకాస్త హాయిగా, ఆనందంగా, తృప్తిగా గడిపేదేమో అనుకుంటున్నాడు శేఖరం. తనను చిన్నప్పటి నుంచి లాలించి, బుజ్జగించి, గోరు ముద్దలు తినిపించి, పెంచి పెద్ద చేసిన తన తల్లి చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని నీళ్లు నిండిన కళ్ళతో ఆమెను చూస్తూ. చిట్టి కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.